నేషనల్ ఇన్ఛార్జ్ మనోరంజన్ పాస్వాన్ గారు ఈ మీటింగ్ కి ఈ రోజు హాజరయ్యారు. నేను ఇక్కడ అంటే ఆ సారథి మనోరంజన్ పాస్వాన్ గారు నేషనల్ ఇన్ఛార్జ్, నేను ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్. ఈ సంస్థకి BRMGSS భారతీయ రైల్వే మాల్గూడానికి ఈ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క గూడ్స్ షెడ్కి వెళ్ళి కార్మికులకి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇప్పించే కార్యక్రమం. నాకు ఆ బాధ్యత మనోరంజన్ పాస్వాన్ గారు ఇచ్చారు. నేను నా బాధ్యత నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి అంటే ఈ శ్రమ్ కార్డుతో పాటు QR కార్డు అంటే అందరు కార్మికుల కంటే ఈ కార్మికులకి గవర్నమెంట్ కి ఏదైతే సదుపాయం ఇస్తున్నారో ప్రతి సదుపాయం కూడా ఈ రైల్వే గూడ్స్ షెడ్ వేర్ హౌస్ మెంబర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా పూర్తిగా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎలాగో వీళ్ళకి కూడా అలాగే అన్ని సదుపాయాలు ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందంటే మనోరంజన్ పాస్వాన్ గారు, అరుణ్ కుమార్ పాస్వాన్ గారు 26 సంవత్సరాలు పోరాడి ఆ కార్మికులతో అంటే ఈ వేర్ హౌస్ తాలూకు మెంబర్స్ తాలూగా ప్రతి హక్కులు కూడా సాధించుకున్న వల్లే ఈ రోజు ఈ సభాముఖంగా తను చెప్పారు. ఇన్ని రకాల మనము డిమాండ్లు సాధించుకున్నాం, దీనికి మీరు ముందుకొచ్చి కార్డులు చేయించుకుంటే నేరుగా మీ అకౌంట్ లో డబ్బులు వేస్తాం. దీనికి ఇప్పుడు కాంట్రాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళు ఎటువంటి అడ్డడానికి ప్రయత్నించినా ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాం. దీనికి గవర్నమెంట్ అమలు చేసింది కాబట్టి మేము నచ్చ చెప్తాం, మీరు కూడా దీంట్లో రండి, మీరు సహకరించండి, అందరం కలిపి చేద్దాం. లేదు కాదో పోదంటే వాళ్ళని ముందుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు కాదనేటప్పుడే లేబర్ కమిషనర్ కి కంప్లైంట్ ఇచ్చి అతనికి జైలుకి కూడా పంపించడానికి ఎటువంటి వెనకాడమని చెప్పేసి సభాముఖంగా సార్ కూడా తెలియజేశారు. నేను కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క కార్మికుడు సపోర్ట్ చేస్తే కార్మికులు ఈ రోజు ఎంప్లాయీ ఎలా ఏ బతుకుతున్నారో అది ఆ కేటగిరీకి తేవాలని మా ఉద్దేశం సార్. అదే కేటగిరీలో మేము ప్రతి ఒక్క కార్మికుడికి చూడాలని చెప్పేసి మా ఆశ. దాని గురించి మేము ఈ రోజు కష్టపడుతున్నాం. ఫస్ట్ హాఫ్ ఈ స్టార్టింగ్ లో మాకు 10 మంది 20 మంది సహకరించారు. ఈ రోజు అయితే 1000 మంది సహకరించారు. మేము ఆల్రెడీ 600 కార్డులు ఇచ్చాం వాళ్ళకి. ఇంకా ఉన్న వారికి కూడా రేపో మాపో కార్డులు చేసి వాళ్ళకి అందజేస్తామని చెప్పి